సార్ మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఏమని చెప్తారు సార్ స్ట్రైట్గా? ఉద్యమం లోపల, విప్లవోద్యమం లోపల అంటే కోట్లాది మంది 140 కోట్లు పైబడినటువంటి జనాలు ఉన్నటువంటి దేశం లోపల ఒక రాజకీయ పార్టీగా విప్లవోద్యమం లోపల అన్ని అంటే పీడిత వర్గాల్ని, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్లను అంటే ఒక సామ్రాజ్యవాదులు, బడా కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులు, భూస్వాములు కాకుండా మిగిలిన సమాజంలో ఉన్న అన్ని సెక్షన్లను నిరంతరము లక్షలాది మందిగా, కోట్లాది మందిగా ఉద్యమంలో కదిలించడానికి తోడ్పడే ఒక కార్యక్రమము, నినాదాలు, అందుకు తగినటువంటి ఒక కార్యాచరణ కొనసాగించాల్సింది ఉండే. అందులో మేము మా వైపు నుండి జాప్యం జరిగింది. జాప్యం జరిగిందా, లేకపోతే మావోయిస్ట్ పార్టీ ఆ సిద్ధాంతాన్ని ఏదో తుపాకీ సిద్ధాంతాన్ని ఒకటే నమ్ముకొని ప్రజల మద్దతు కోల్పోయిందా? అంటే కేవలం తుపాకీని నమ్ముకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అదొక అపోహ. కేవలం తుపాకీ అని అంటే అది మరొక రకంలో ఏంటంటే తుపాకీ ఆధిక్యంతో అన్నిటినీ చెలాయిస్తాము అనేటువంటి ఒక అపోహను కల్పించడానికి ఉపయోగపడేది. మాది ఎప్పుడు రాజకీయాల్ని, ఫస్ట్ రాజకీయాలకు గైడెన్స్ మార్క్సిజం లెనినిజం మా ఆలోచన విధానం, దానికి లోబడి రాజకీయాలు, ఎప్పుడు పార్టీని నడిపించేది రాజకీయాలు అనేది. కానీ ఆ పార్టీలోనే రాజకీయాలు అయ్యాయి, ఆ పార్టీలో ఉన్న రాజకీయాల ఆ వర్గపోరు వల్లనే పార్టీ ఈ పరిస్థితికి వచ్చిన ఒక విమర్శ మీ పైన ఉంది. లేదు 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 అంటే మేము ఇప్పుడు 2020 డిసెంబర్లో జరిగినటువంటి సమావేశంలో మేము ఉద్యమాన్ని సమీక్షించుకొని ఒక రాజకీయ నిర్మాణ సమీక్ష రాసుకున్నాము. ఆ సందర్భంగానే మేము ఒక డాక్యుమెంట్ను విడుదల చేసినాం, భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల మార్పులు మన రాజకీయ కార్యక్రమం అని. అందులో స్పష్టంగా రాసుకున్నది ఏంటంటే, మనము ఈ డాక్యుమెంటును ఉద్యమం గడ్డు స్థితికి వెళ్ళినటువంటి 11 నాటికి మనము 11 అనంతరం 11 చివరి నాటికి 12కి రాసుకుంటే దేశవ్యాప్తంగా ప్రజలలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల ముందు ఈ కార్యక్రమాన్ని ఉంచడం ద్వారా లక్షలాది కోట్లాది మందిని సమీకరించగలిగే వాళ్ళం. అది పార్టీ ఎప్పుడైతే పార్టీలో లక్షలాది కోట్లాది మందితో పట్టణాల్లో, మైదానాల్లో, అడవి ప్రాంతాల్లో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా వర్గ పోరాటం కనుక కొనసాగినట్టయితే ఇంతటి పెద్ద ప్రజాపునాది కలిగినటువంటి పార్టీని, ఉద్యమాన్ని కగారు కాదు ఇంకా మరేదైనా కానీ ఓడించకుండా ఉండేది. అది కాబట్టి రాజకీయంగా మేము ఏదైతే సకాలంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది జాప్యం. దాని తదనంతరం ఏంటంటే మేము ప్రోగ్రాం తీసుకున్నాం కానీ దానికి అవకాశం లేని విధంగా తెరిపి లేకుండా ఆ 21 నుండి సమాధానం కొనసాగించారు. అంటే ఒక చిన్న గెరిల్లా సైన్యాన్ని నిర్మూలించడానికి దాదాపు దేశవ్యాప్తంగా చూసుకుంటే 8.5 లక్షలకు పైబడినటువంటి పోలీసు, పారామిలిటరీ, తర్వాత కమాండోలు, రకరకాల కమాండోలు, భారత సైన్యం, వాయు సైన్యం, ఇవన్నిటిని దించి యుద్ధం చేశారు. ఇది సెకండరీ మా దృష్టిలో. రాజకీయంగా సకాలంలో ఒక కార్యక్రమాన్ని, నినాదాన్ని తీసుకొని ప్రజల ముందుకు వెళ్ళకపోవడం అనేటువంటి పొరపాటు ప్రధానం. ఈ సైనిక శక్తి చిన్నది కాబట్టి మరి చిన్న శక్తి ఇంత పెద్ద శక్తితో ఎదుర్కొన్నప్పుడు గెరిల్లా ఎత్తుగడలు అంటాం, గెరిల్లా యుద్ధ ఎత్తుగడలు, అవి నిజంగా అజేయమైనవి. దాన్ని కూడా మేము సరి అయిన విధంగా ఆచరించలేదు. అంటే అప్పుడు మేము రిట్రీట్ కావాల్సింది ఉండే, చిన్న చిన్న టీములుగా విడిపోయి విశాల ప్రాంతాల్లోకి రిట్రీట్ కావాల్సింది ఉండే, చేయలేకపోయినా.